ఏ పార్టీ అయినా ఎంత తోపు లీడర్ అయినా పవర్లు ఉండేది 5 అటెనక బరాబర్ ఓట్లు వస్తాయి. మంచి చేస్తే మళ్ళా గెలిపిస్తారు, లేకుంటే కుర్చీ దింపి ఇంటికి తోలుతారు. కానీ సర్కార్ ఆఫీసర్లు అట్లా కాదు. ఒక్కపారి జాబ్కి ఎక్కిండ్రంటే సర్వీస్ అయిపోయేదాకా 30-40 ఏండ్లు డ్యూటీలు చేస్తారు. పార్టీలు జెండాలతోటి సంబంధం ఉండదు. ఎందుకంటే జీతాలు ఇచ్చేది పబ్లిక్ గట్టే పైకంకెళ్ళి కదా. మరి అయితే కలెక్టర్ మీద మలరవాడుడేంది, మా ఆఫీసర్లను ఎట్లా కొడతారని సర్కారు ఉద్యోగులంతా నిరసనకు దిగిండ్రు. డ్యూటీ టైంలో కాకుండా భూవయాళ్లకు గవర్నమెంట్ చెప్పిందే మేము చేస్తాము, నడిమిట్ల మాదేముంటది, మీ రాజకీయాలకు మమ్మల్ని గుంజద్దు అనేది మనోళ్ళ మాట. ప్రతిదీ రాజకీయ కొనంగా చూసి ఇలా ఉద్యోగులపై దాడిని చేయడం నిజంగా చాలా బాధగా. ఇది ప్రజాస్వామ్యం మీద దాడి. కొండపోచమ్మ, మల్లన్న సాగరు, రంగనాయక సాగరు ఆ ప్రాజెక్టుల కోసం భూములు 60,000 ఎకరాల భూములు మేము సేకరించినాం. కానీ ఇలాంటి గొడవ ఎప్పుడు కూడా జరగలేదు. సమగ్ర కుటుంబ సర్వేకి వచ్చిన వాళ్ళని కావాలనే సతాయిస్తురట కొందరు. ఈవెన్ కులకణంలో కూడా రీల్స్ ని ట్రోల్ చేస్తూ అవి కూడా ఏ యాప్ ద్వారా ఉద్యోగుల్ని దొంగలుగా చిత్రీకరించే విధంగా రీల్స్ ని ట్రోల్ చేస్తున్న ఆఫీసర్లను కొట్టిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని సిఎస్ కు డీజీపీకి కంప్లైంట్ ఇచ్చిర్రు ఆల్రెడీ. మీరు మంచిగా నజర్ వేసిండ్రో లేదో అప్పటి ఉద్యోగ సంఘాల లీడర్లు ఒక్కరు కూడా అగుపడతలేరు. ఉద్యోగస్తులు ఒక రాజకీయ పార్టీ చేయించింది అనేటువంటి కోణం చూడొద్దని చెప్పి. కానీ కలెక్టర్ మీద మలరవాడు మీద అన్ని పార్టీలు ఖండిస్తుంటే మన పార్టీ వాళ్ళు ఏంది సార్ గట్లా మాట్లాడుతున్నారు మరి.